ఈ రోజుల్లో సోషల్ మీడియా హవా ఓ రేంజ్లో నడుస్తుంది. ప్రతి చిన్న విషయం దగ్గర నుంచి సెన్సేషనల్ వార్తల వరకు సోషల్ మీడియానే జనం ఫాలో అవుతున్నారు. సోషల్ మీడియాని మంచిగా వాడుకుంటే ఎన్నో అద్భుతాలు చేయవచ్చు. కానీ దాన్ని మంచి పనులకు కాకుండా చెడు పనులకు వాడుకునే వారు చాలా ఎక్కువైపోతున్నారు. దీంతో చెడు పనులకు సోషల్ మీడియా అడ్డాగా మారిపోయింది. ఇక ఇదే అదునుగా కొందరు ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. ఇష్టానుసారంగా రీల్స్ చేస్తూ ఉన్నారు. జనాలను చాలా ఇబ్బంది పెడుతున్నారు. రోడ్లపై పిచ్చి పనులు చేస్తున్నారు. డబ్బులు వెదజల్లడం, వెకిలి చేష్టలు చేస్తున్నారు. అందరినీ బెంబేలెత్తిస్తున్నారు. ఇక హైదరాబాద్ పాత బస్తీలో యూట్యూబర్ల ఆగడాలు మామూలుగా లేవు. రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇష్టానుసారంగా అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారు. పబ్బం గడుపుకుంటున్నారు. రీసెంట్గా అలా చేసిన 9 మంది యూట్యూబర్లపై కేసు నమోదు చేశారు పోలీసులు. ముఖ్యంగా రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యాచార యత్నం జరిగిందంటూ తప్పుడు స్టోరీ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఇంకా అంతేకాకుండా నిందితులు, బాధితుల పేర్లను బయటికి తెలిపారు. దీంతో బాధితులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన రెయిన్ బజార్ పోలీసులు 9 మందిపై కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. మీడియా ముసుగులో ఇష్టానుసారం ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు. ఈ మధ్య పాత బస్తీ ప్రాంతంలో నకిలీ రిపోర్టర్లు ఎక్కువైపోయారు. యూట్యూబ్ ఛానల్స్ పేరుతో సంఘ విద్రోహక శక్తులు పేట్రేగే ఛాన్స్ ఉందంటూ ఈ మధ్య కాలంలో కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా హెచ్చరించాయి. విధ్వంసం సృష్టించేందుకు కొన్ని శక్తులు సిద్ధమవుతున్నట్లు హెచ్చరికలు కూడా జారీ చేశారు. సింపుల్గా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి లైసెన్సులతో పని లేకపోవడంతో చాలామంది సొంతంగా యూట్యూబ్ ఛానల్స్ పెట్టి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఏదో ఒక న్యూస్ ఛానల్ పేరు పెట్టుకొని రిపోర్టర్లుగా చలామణి అయిపోతున్నారు. నిజమైన మీడియాతో ఎలాంటి సంబంధాలు లేకపోయినా కానీ ఇలా చేయడంతో ఇప్పుడు ప్రమాదం లేకున్నా రాను రాను మరింత ప్రభావం ఉంటుందని ఐబీ వార్నింగ్ ఇస్తోంది. ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు పంపింది. ఏదో ఒక లోగో పెట్టుకొని తిరుగుతున్న వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. అక్రిడిటేషన్ ఉన్న జర్నలిస్టుల అంశంలో కాకుండా మిగతా వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.